నిన్న 72 మందితో కొలువైన మోదీ కేబినెట్ తొలిసారి సమావేశమైంది. రానున్న 100 రోజుల ప్రణాళికపై వీరందరికీ మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. అయితే శాఖల కేటాయింపుపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతోంది. కీలకమైన హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ, రైల్వే శాఖలు బీజేపీ వద్దే ఉంచుకోనుంది. మిగిలిన శాఖలను మిత్రపక్షాలకు పంచేందుకు సిద్ధమైంది. 30 మంది కేబినెట్ మంత్రులుగా 5గురు సహాయ మంత్రులు, ఇండిపెండెంట్ చార్ట్స్ మరో 36 మంది సహాయ మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. మోదీ కేబినెట్లోని పాత మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, జైశంకర్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి మొత్తం 240 స్థానాలు దక్కించుకుంది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 272 మార్క్ దాటాలి. ఇక ఈ నేపథ్యంలో టీడీపీ, జేడీయూ, జేడీఎస్, శివసేన, లోక్ జనశక్తి పార్టీలు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సహాయం తీసుకుంది. దీంతో మోదీ కేబినెట్లో ఆయా పార్టీలు చోటు సంపాదించాయి. అయితే మిత్రపక్షాలకు ఎలాంటి శాఖలు కేటాయిస్తారు అనేది ఆసక్తి రేపుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి 3, తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే వారికి ప్రాధాన్యత ఉన్న శాఖలు ఇస్తారా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఏపీ నుంచి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన శ్రీనివాస వర్మ కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఏపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కీలకమైన పదవులు ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వం కోరుతోంది. ఒక కేబినెట్ హోదాతో పాటు ఒక సహాయ మంత్రి ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. కేబినెట్ హోదాలో రామ్మోహన్ నాయుడికి సహాయ మంత్రి పదవి, పెమ్మసానికి ఇవ్వనుంది. అయితే రామ్మోహన్ నాయుడికి ఏ శాఖ ఇస్తారు అనేది $1 మిలియన్ క్వశ్చన్ గా మారింది. రామ్మోహన్ నాయుడికి గ్రామ అభివృద్ధి శాఖ ఇస్తారనే వాదనలు జరుగుతున్నాయి. కానీ అంతకంటే కీలకమైన పదవి ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వం పట్టుబడుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ అవుట్పుట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. శశిరేఖ, కొద్దిసేపటి క్రితం ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్ భేటీ సమావేశమైంది. ప్రధానంగా ఇందులో 100 రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్ సంబంధించి మంత్రులందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. అంటే 100 రోజుల్లో మనం ఏ లక్ష్యాలు పెట్టుకోవాలి, ఏ అంశాలను బేస్ చేసుకుని ముందుకెళ్లాలి అనే అంశంపై ప్రధానంగా ఆయన వారితో చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్ని కీలక అంశాలు ఏంటి, శాఖల కేటాయింపు జరగకుండానే ఈ కేబినెట్ సమావేశం జరగడం అనేది కొంత ఆసక్తిని నిలుపుతూ ఉంది. జనరల్ గా శాఖల కేటాయింపు కేబినెట్ భేటీకి ముందే అయిపోతుంది. ఎవరెవరికి ఏ శాఖలు వస్తాయని క్లియర్ కట్ గా సమాచారం అందుతుంది అని అందరూ అనుకున్నప్పుడు, భావించినప్పుడు కూడా అందరి అంచనాలకి తలకిందులు చేస్తూ ఆయన శాఖల కేటాయింపు చేయకుండానే కేబినెట్ భేటీ అయ్యారు. మేబీ కేబినెట్ భేటీ తర్వాత సమావేశం పూర్తయిన తర్వాత ఆయా సంబంధించిన వ్యక్తులకి ఏ శాఖలు వస్తాయనే దానిపై స్పష్టమైన క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. మోదీ వరుసగా 3సారి ప్రధాని అవ్వటం, 3సారి దేశ ప్రధాని అవటం నేపథ్యంలో ఈ పర్టికులర్ గా దీనికి ఈ కేబినెట్ సమావేశానికి తొలి కేబినెట్ సమావేశం కావడంతో కొంత ప్రాధాన్యత అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏ అంశాలను తీసుకుంటారు అంటే వాళ్ళ బ్రీఫింగ్, మీడియా బ్రీఫింగ్ కూడా కాసేపు ఉండే అవకాశం ఉంది. జనరల్ గా కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే సంబంధిత ఎవరో ఒకరు మంత్రి, ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తే ఎవరో ఒకరు మంత్రి వచ్చి విషయాలను చెప్తారు. ఏంటి మంత్రివర్గ సమావేశంలో ఏం జరిగింది, ఏ అంశాలపై మేము చర్చించాము, ఏ అంశాలను టార్గెట్ చేసుకుని ముందుగా తమ పాలన ఉంటుంది అనే విషయంపై చెప్పే అవకాశం కూడా ఉంటుంది. సో ఏదేమైనా మోదీ కేబినెట్ మాత్రం ఇది చాలా క్రూషియల్ కేబినెట్ భేటీగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. కూటమిలో అండ్ ఎన్డీఏ మిత్రపక్షాల్లో ప్రధానంగా అతిపెద్ద రెండో పార్టీగా ఉన్న టీడీపీ, అదేవిధంగా 3వ పార్టీగా ఉన్నటువంటి జేడీయూ నేతలకి ఎలాంటి పదవులు ఇస్తారు, ఎలాంటి శాఖలు కేటాయిస్తారనే ఆసక్తి అయితే ఇప్పటికీ కొనసాగుతుంది. మనకు తెలిసిందే ఏపీ నుంచి 3, తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. అందులో ఏపీ నుంచి ఒక కేబినెట్ ర్యాంక్ హోదా ఇచ్చారు. అది శాఖ ఏదైనా తెలియనప్పుడు కూడా కేబినెట్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అది రామ్మోహన్ నాయుడికి. నెక్స్ట్ మరో 2 టీడీపీ నుంచి గుంటూరు నుంచి ఎంపికైనటువంటి పెమ్మసాని చంద్రశేఖర్కి సహాయ మంత్రి పదవి, నరసాపురం బీజేపీ ఎంపీకి ఎన్నికైనటువంటి శ్రీనివాస వర్మ కూడా కేంద్ర సహాయ మంత్రి పదవి రానుంది. కాబట్టి ఏ శాఖ కేబినెట్ ర్యాంక్ హోదాలో రామ్మోహన్ నాయుడికి ఎటువంటి పదవి వస్తుంది, ఎటువంటి శాఖ ఇస్తారు,
వీళ్ళిద్దరికి కేంద్ర సహాయ మంత్రుల హోదాలో ఏ శాఖలు ఇస్తారనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. తెలంగాణ నుంచి కూడా మనకు తెలుస్తుంది. కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్ ఇద్దరు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఒకరికి కేబినెట్ ర్యాంకు, మరొకరికి కేంద్ర సహాయ మంత్రి పదవి ఉంది. బట్ ఏది ఇస్తారు, ఎంత కీలకమైన శాఖ ఇస్తారు, దీన్ని ఎవరికి ఏది ఎలా చేస్తారనే దానిపై ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మోదీ కేబినెట్ సంబంధించి మాత్రం మొత్తం దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. 72 మందితో మోదీ కేబినెట్ కొలువైంది నిన్న మనం చూసాం. సామాజిక వర్గాల సమీకరణాల ఆధారంగా చేసుకొని కూడా ఆయన కేబినెట్ కూర్పు కూడా జరిగింది. అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే కీలకమైన శాఖలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక కావచ్చు, హోంశాఖ కావచ్చు, ఫైనాన్షియల్ అదేవిధంగా విదేశాంగ, రైల్వే శాఖ, ఏదైతే దేశ ముఖ చిత్రాన్ని మార్చే శాఖలు అయితే ఉంటాయో వాటికి మాత్రం బీజేపీ దగ్గర పెట్టుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అది వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. ప్రభుత్వం మంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు, ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి ఆ పార్టీ నేతలు మాత్రమే కీలకమైన శాఖలు నిర్వహించాలి. సో దట్ మిత్రపక్షాలకి వేరే శాఖ ఎవరంటే వాటికి సంబంధించి ఈ పంపకాలు చేయాలి తప్ప కీలకమైన శాఖలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఎంపీలను దాటి పోకూడదని ఇప్పటికే నిర్ణయించుకున్నట్టుగా అర్థమవుతుంది. సో అల్టిమేట్ గా ఒక క్లియర్ కట్ స్ట్రక్చర్ అయితే 1 గంట 2 గంటలు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్.